హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనం ఏం చెబుతున్నామంటే మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఆడబోతున్నాం. ఈరోజు మనం ఏం చెబుతున్నాం, డైమండ్ ఆర్మర్ అన్నీ చేసుకోబోతున్నాం, ఎన్షార్ట్మెంట్ టేబుల్ రూము అన్నీ చేస్తున్నాం అనమాట. ఇంకా లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్. అయితే మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే మనం డైమండ్ ఆర్మర్ వేసుకున్నాం. ఇప్పుడు డైమండ్ ఆర్మర్ వేసుకున్నాం. 36 లాపస్ చాలా మేము ఎన్షార్ట్మెంట్ చేసుకుని ట్రై చేద్దాం. ఫస్ట్ ఎన్షార్ట్మెంట్ చేసుకుంటాం. నా దగ్గర డైమండ్ ఉందన్నమాట. నేను కొంచెం క్రియేటివ్స్ అనమాట. ఎమరాల్డ్స్ మనకి టికెటల్స్ బాగా దొరికాయి. టికెటల్స్లోనే బాగా దొరికాయి. ఒక్క డైమండ్ మిస్ అయింది. స్టాక్ వచ్చేస్తాయి. ప్లాటమ్ స్టాక్స్ ఉన్నాయి. అకేషి ఎట్లా వచ్చిందంటే అకేషి భయం కనిపించింది. మాకు భయం ఏం లేవు. వచ్చేసి అన్ని మాప్స్ వస్తున్నాయి కాబట్టి నాకు ఐరన్ గోళం బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఐరన్ అయిపోయి బిల్డ్ చేసేద్దాం. ఐరన్ గోళం కంప్లీటెడ్. హాయ్ ఐరన్ గోళం, బుద్ధి గోళం. ఇప్పుడు ఆర్ఎస్ వేసేస్తాం. ఆర్ఎస్ ఉంటుంది. ఆర్ఎంఆర్ వేసేద్దాం. మన ఇంటర్ చాలా వస్తుంది. ప్లేస్లో ఇంటర్ ప్లేస్ లేదన్నా. ఓయ్ క్రాఫ్ట్ కరెక్ట్ డైమండ్ హెల్మెట్ అనగానే జస్ట్ లెగిన్స్ వచ్చేసి ఇంకెంత డైమండ్స్ ఉన్నాయి చూద్దాం ఒక్కసారి. 39 డైమండ్స్ ఉన్నాయి, సరిపోతాయి. అప్గ్రేడేషన్ అయిపోతున్నాం. డైమండ్ ఆర్మర్ నేను ఇస్తాను. ఒకసారి నేను బస్ చేసుకుంటా. డైమండ్ ఆర్మర్ రెడీ. ఎన్షార్ట్మెంట్ టేబుల్ రూమ్ కన్నా మనం లోపలికి వెళ్ళేసేద్దాం. పడుకున్నాం. Respawn point set. ఇక్కడ వచ్చేసి 1 2 ఇక్కడ కూడా 1 బయట ఉంది. ఇంకో కొంచెం బుక్ షెల్ఫ్ యాడ్ చేసిలే. మనం ల్యాపస్ తెచ్చుకొని గోళం ఇంట్లో పెట్టేస్తాం. ఇంట్లో ఏం చేస్తాం? మనం కొత్త ఇంకా చంపకు సౌండ్ వస్తుంది చంపినట్టే. యాక్స్ని మనకి 9 అటాక్ డ్యామేజ్ సర్లే, కానీ మనకి మన పికాక్స్ అయిపోతుంది కాబట్టి మనకి అదే వచ్చేసింది. ఇంకేం చేస్తాం? స్మైట్ అదే మనకి దొరికింది కదా దాంట్లో. ఇది బాల మనకి స్వాడ్ బాల. షార్ప్నెస్ 2, నాక్ బ్యాక్ 1, షార్ప్నెస్ 1. షార్ప్నెస్ 2 తీసుకున్నాం మనం. 38 ఉంది. అన్బ్రేకింగ్ ట్రే స్మైట్. యాక్స్ స్మైట్ వస్తాయో తెలియదు నాకు కూడా. షార్ప్నెస్ 2 యాక్స్కా? అమ్మా, యాక్స్కి ఏంది షార్ప్నెస్ 2 దీనికి అదే వస్తుంది. మనం షార్ప్నెస్ 2 తీసుకున్నాం. ఒకసారి
కాదు షార్ప్నెస్ 2 ఆర్మర్ కదా కన్నా. షార్ప్నెస్ 2 తీసుకున్నాం. 11 స్టార్ట్ చేయాలి. ఏమనుకుంటున్నావు ఇది? ఏంది ఏమనుకుంటున్నావు? ఏంది ఏంది కానీ మనం ఇప్పుడు ఆర్మర్ ఎంచార్మెంట్ చేస్తా. పికాక్స్ మనము కొత్త పికాక్స్ కావాలి. పికాక్స్ లేదు కాబట్టి మనకి మంచి పికాక్స్ కొత్త పికాక్స్ చేసుకున్నాం. మనం కొంచెం పెట్టేద్దాం. షార్ప్నెస్ తీసుకుంటున్నా. గేమ్ ఉంటుంది అన్నమాట. బీచ్ బగ్గింగ్ రేసింగ్. అది బగ్గింగ్ బగ్గింగ్ అంటున్నాడు. ఏంది ఫైర్ ప్రొటెక్షన్ కావాలరా. మనం బుక్స్ బాగా చేసుకుని ప్రొటెక్షన్ షార్ప్నెస్ 1 వచ్చింది. ఇంత షార్ప్నెస్ 2 కదా. స్వీపింగ్ దీనికి వచ్చింది. ఓ మర్చిపోయి నీకు మీకు చెప్పడం మర్చిపోయా. స్వీపింగ్ ఎట్లా వచ్చిందంటే దీనికి జావాలో వస్తుంది కదా. నేను దీనిలో జావా కాంబాక్ట్ యాడ్ చేశాను అనమాట. ఈ కాంబాక్ట్ మర్చిపోయా చెప్పడం. జావా కాంబాక్ట్ యాడ్ చేసా. ప్రొటెక్షన్ 1 తీసుకోవాలి మనం. ఇది అంది ఫైర్ ఆస్పెక్టా. ఫైర్ ఆస్పెక్ట్ దీంట్లో ఎక్కడ వచ్చింది? అయ్యా సరేలే. స్వాడ్కి మనం ఇది చేద్దాం. ఎన్విల్ చేద్దాం. ఎన్విల్ చేసి దీన్ని యాడ్ చేద్దాం. ఎన్విల్ రెడీ. నేను ఎన్విల్ పెట్టేసి తీసుకున్నాను. నన్ను పడదాం. ఇప్పుడు పెట్టేసి మనం తెచ్చుకున్నాం అనమాట. మనం ఇక్కడ ఫైర్ ఆస్పెక్ట్ స్వాడ్ యాడ్ చేద్దాం. ఒకసారి ట్రై చేద్దాం అనమాట. ఇది అయ్యా ఏంది థామ్స్ ఉందా? ఫైర్ ప్రొటెక్షన్ అంటే నువ్వు ఫైర్ నుంచి ఉన్నప్పుడు ప్రొటెక్ట్ అన్న. మనం బుక్స్ ఫెదర్ ఫాలింగ్ 3 మన ఫెదర్ ఫాలింగ్ 3 కావాలన్నమాట. లాయల్టీ స్వాట్ ఉంది. లెగ్గింగ్స్ ఉంది. ఇంకా టార్చర్ పెట్టిన ఇంకా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఏదో చేసేస్తున్నాం మనం. స్వాడ్కి పెట్టేద్దాం. లాయల్టీ టామ్స్ 2 పెట్టుకుంటాను నేను. టామ్స్ 2 అవును. మరి లాయల్టీ బీచ్ డెబ్స్ట్రైడర్ అంటే డెబ్స్ట్రైడర్ దీనికినా? కాదు డెబ్స్ట్రైడర్ దీనికి అనుకుంటా. బూట్స్ అనుకుంటా డెబ్స్ట్రైడర్. సోలో స్పీడ్ కాదు. బుక్స్ ఎట్లా వచ్చింది? అదే ఎంచర్మెంట్ టేబుల్ నుంచి బుక్స్ తెచ్చుకున్నా. లాయల్టీ టు స్మైట్ డెన్సిటీ మనకి దీనికి అబ్బా. ప్రొటెక్షన్ 2 ఉంది ఆల్రెడీ. బ్యాడ్ ఓమన్. మనం బ్యాడ్ ఓమన్ని యూజ్ చేసామనుకో మనకి వీళ్ళు వస్తారు కదా. మర్చిపోయా. మన దగ్గర 54 బుక్స్ ఉన్నాయి. ఏంటి ఎఫిషియన్సీ అన్బ్రేకింగ్ బుక్స్ కావాలి. చెస్ట్లో ఉన్నాయి. సరే పడుకున్నాం కిందకి వెళ్ళి. Gamer 9612 left the game. సో గాయ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.